I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, డ్యూరింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ సేఫా? సో ఏమైనా రిజల్ట్స్ కాంప్రమైజ్ అవుతాయా చూద్దాం. సో మనకుండే 3 types ఆఫ్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్. సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ IUI, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. థర్డ్ది టెస్ట్ ట్యూబ్ బేబీ, IVF అండ్ ICSI, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. సో ఫస్ట్ ట్రీట్మెంట్లో ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్లో మనం సెకండ్ డే నుంచి ఫిమేల్ పేషెంట్ ఎగ్జామిన్ చేసి స్కాన్ చేసి అసెస్ చేసిన తర్వాత వాళ్ళకు ల్యూట్రజోల్ అనే టాబ్లెట్ కానీ క్లోమిఫిన్ అనే టాబ్లెట్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు హార్మోన్స్ కూడా అడ్వైస్ చేస్తాం. సో తర్వాత మనం డే 9 నుంచి డే 10, డే 11 ఆ టైంలో మనం ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తాం. అంటే యాంట్రల్ ఫాలికల్ డామినెంట్ ఫాలికల్ అయిందా లేదా, ఫాలికల్ సైజ్ ఎలా ఉంది, సో దీన్ని ఫాలిక్యులర్ స్టడీస్ అంటాం. సో చేసిన తర్వాత డామినెంట్ ఫాలికల్ వచ్చిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ అడ్వైస్ చేస్తే ఓవులేషన్ జరిగిన తర్వాత ఇంటర్కోర్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ మీన్ వైల్ సెకండ్ డే నుంచి డే 10 వరకు ఆ ఫాలిక్యులర్ స్టడీ పీరియడ్లో దే కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్కోర్స్ చేయడం వల్ల ఇంకా మనకు ఏదైతే మనం టైమ్డ్ ఇంటర్కోర్స్ అడ్వైస్ ఇస్తామో ఆ టైంకి ఫ్రెష్ పూల్ ఆఫ్ స్పర్మ్స్ వస్తాయి. సో ఒకవేళ ఏదైనా DFI ఎక్కువ ఉన్నా కూడా, డ్యామేజ్డ్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఏదైనా యాంగ్జైటీ ఉన్నా కూడా, సో ఈ మీన్ వైల్ ఈ పీరియడ్లో ఆ 10 daysలో అవన్నీ మనము డ్యామేజ్డ్ స్పర్మ్స్ అంతా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ టైంలో అయితే టైమ్డ్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తామో అప్పుడు ఫ్రెష్ పూల్ ఆఫ్ స్పర్మ్స్ రావడము, రిజల్ట్స్ బాగా ఉండడం జరుగుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో దీంట్లో కూడా ట్రీట్మెంట్ అలాగే ఉంటుందండి. సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్, ఫాలిక్యులర్ స్టడీస్ అండ్ డామినెంట్ ఫాలికల్ మనము చెక్ చేసిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్, దాని తర్వాత IUI ప్లాన్ చేస్తూ ఉంటాం. సో చాలా మంది అడుగుతారు, IUIకి మేము సెమన్ ఇవ్వాలి, సో 2-3 days abstinence ఓకేనా, లేకపోతే సరిగా రాదు, వాల్యూమ్ సరిగా రాదు అంటుంటారు. సో మనము ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ప్రొసీజర్లో IUIకి మనం జస్ట్ 1 ml శాంపుల్ చాలు. సో 1 to 1 ml చాలన్నమాట. అండ్ ఈ మీన్ వైల్ ఆ 10 days పీరియడ్లో వాళ్ళు కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ మనం అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ఫిమేల్ పేషెంట్ నాట్ విల్లింగ్ ఉన్నా కూడా మాస్టర్బేట్ చేసేసి ఆ శాంపుల్ పడేయమని చెప్తాం. ఎందుకంటే మనం IUI టైంకి ఫ్రెష్ సేమ్ ఫండా అండ్ ఫ్రెష్ పూల్ ఆఫ్ స్పర్మ్స్ వస్తాయి కాబట్టి, మనకు మొటైల్ స్పర్మ్స్ అండ్ హెల్దీ స్పర్మ్స్ వస్తాయి కాబట్టి IUI రిజల్ట్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇంకొక లాస్ట్ ట్రీట్మెంట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, IVF ICSIలో జనరల్గా వీళ్ళకు కూడా ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తాము ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు. కాకపోతే కొంతమంది పేషెంట్స్ లైక్ PCOD పేషెంట్స్లో ఎగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ ఇంజెక్షన్స్ వల్ల అన్ని ఎగ్స్ మనకు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకు ఫుల్నెస్, హెవీనెస్, పెయిన్ ఉంటుంది. ఆఫ్టర్ 1 week ఆఫ్ స్టిమ్యులేషన్ తర్వాత పెయిన్ ఉంటుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి ఇంటర్కోర్స్ మనము అడ్వైస్ చేయం. సో దీనివల్ల ఇంటర్కోర్స్ వల్ల ఒక్కొక్కసారి ఓవరీస్ పెయిన్ రావడము, టార్షన్ రావడము, అక్యూట్ అబ్డామినల్ పెయిన్ రావడము, సడన్గా ఎక్కువ పెయిన్ రావడం చెప్తుంటారు. కాబట్టి జనరల్గా ఇంటర్కోర్స్ అడ్వైస్ చేయము. కానీ వీళ్ళు మాస్టర్బేషన్ ద్వారా ఆ సెమెన్ అనేది పడేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము డ్యూరింగ్ పికప్, మనం ఏదైతే IVF ఏ రోజైతే పికప్ ఫర్టిలైజేషన్ ప్లాన్ చేస్తాము, సో ఆ టైంలో మనకు ఫ్రెష్ పూల్ ఆఫ్ స్పర్మ్స్ కాబట్టి మాస్టర్బేషన్ ద్వారా ఆ శాంపుల్ పడేసేసి మనకు ఓవం పికప్, ఎగ్ పికప్ అడు ఫ్రెష్ శాంపుల్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ ప్రొసీజర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇది మనము అందరూ వెయిట్ చేసే ప్రొసీజర్. సో ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చాలా మంది ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఇంటర్కోర్స్ చేయొచ్చా? సో జనరల్గా అయితే దీని మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయండి. ఇంటర్కోర్స్ మామూలుగా పెల్విక్ రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇంటర్కోర్స్ చేయడం వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి ఆ సర్వైకల్ కాంట్రాక్షన్స్ రావడము, ఒకసారి స్పాజము, కొంచెం క్రాంప్స్ రావడం జరుగుతుంది. కాబట్టి జనరల్గా పెల్విక్ రెస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ జెంటిల్ ఇంటర్కోర్సు మనం అలౌ చేయొచ్చు. ఫోర్స్బుల్ ఇంటర్కోర్సు, విగరస్ ఇంటర్కోర్సు, ఇవన్నీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అవాయిడ్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ.